వడలు చేసుకోవడానికి ఫస్ట్ మన మినప్పప్పు ఏదైతే ఉన్నాయో మినపప్పు గుండ్లు అది వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మిక్సీ జార్లో వేసి దాన్ని పరకగా గ్రైండ్ చేసుకోండి. అయితే మిక్సీ జార్లో ఇలా వేసుకున్నప్పుడు మన వడలు కొంచెం గట్టిగా వస్తాయి. మామూలుగా వడల రూపంలో తింటే సాఫ్ట్గా ఉండాలి, అదే దహి వడలో చేసుకుంటే అంత సాఫ్ట్ అక్కర్లేదు అనుకుంటారు. కాదండి, మీరు దహి వడలో కూడా మీ వడలు చాలా సాఫ్ట్గా ఉండాలి. అయితే ఒక 4 గంటల పాటన్నా మినపగుండ్లు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత దాన్ని నీళ్ళంతా తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ చిక్కగా అయిన గ్రైండ్ మీరు వడలు వేసుకుంటే కనుక గట్టిగా వస్తాయి. దాన్ని లైట్గా ఎట్లా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. కొంచెం బరకగా చేద్దామనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే కొంచెం పేస్ట్ ఎక్కువైంది. ఏం పర్లేదు, మనకి కావాల్సింది ఏంటంటే నూనెలో ఫ్రై చేసినప్పుడు ఇది లైట్గా పర్ఫెక్ట్గా రావాలి. అయితే ఈ మిశ్రమము ఇప్పుడు చాలా హెవీగా ఉంది చూడండి. దీన్ని ఇప్పుడు లైట్గా చేయాలి అంటే మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకోండి. దీంట్లో నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు, అందుకని చెప్పేసి నీళ్ళల్లో మాత్రం చెయ్యి ఇలా ముంచేసి దీన్ని స్లోగా ఇలా చేత్తోటి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు దాంట్లో గాలి నిండుతుంది. ఆ గాలి నిండి ఈ మిశ్రమం లైట్గా తెల్లగా తయారవుతుంది. పిండి సాఫ్ట్గా లైట్గా మనకు కావలసినట్టు రెడీ అయిపోయింది. ఇందులో మనకి కావలసినంత ఉప్పు వేసుకోండి. దహి వడలో మనం ఉప్పు వేయకపోయినా నడుస్తుంది, ఎందుకంటే ఇవి వేసిన తర్వాత వీటిని కొంచెం ఉప్పు నీళ్ళల్లో మనం నానబెట్టుకుంటాం. సో దీంట్లో మళ్ళీ కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన అల్లం, అలాగే కొన్ని కిష్మిష్ ఇవి వేసేసి దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఈ చేసిన ఈ వడల్ని వేయడానికి ఫస్ట్ నూనె వేడిగా ఉందా చూసుకోండి. చిన్న చిన్న ఇలా బోండాల్లా వేసుకోండి. చిన్న సైజు వేసుకుంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా గుండ్లు వేసుకొని ఈ వడలు వేసేటప్పుడు కూడా కొంచెం ఓపిక ఉండాలి. మళ్ళీ మనం పొరపాటున కూడా ఈ నూనెని మన మీద పడకుండా జాగ్రత్తగా మనం చక్కగా ఇలా చేసుకోండి. ఈ వడలు అయిన తర్వాత మరో పక్కకు కూడా తిప్పుకోండి. అన్ని వడలు రెండో వైపు కూడా కాలేట్టు చూసుకోండి. లైట్ బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ బంగారు రంగు వచ్చేంత వరకు చేసుకోండి, తీసి పెట్టేసుకోండి. భలే అంటే ఇది చేస్తున్నప్పుడే ఇలా తీసుకొని తినేయాలని ఉంది, కానీ మనం దహి వల్ల చేసుకుంటున్నాం కదా, దాంట్లో ఉన్న మజానే వేరు. ఇప్పుడు నీళ్ళను కూడా తయారు చేసుకుందాం. ఈ నీళ్లు తయారు చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. కొంచెం ఉప్పు వేసుకోండి, దీంట్లో నీళ్లు పోసేయండి. అయితే మరీ ఉప్పు ఉండకూడదు, కానీ మనం బిర్యానీలో సముద్రపు ఉప్పులా ఉంటాయి కదా, అలా మనం చేసుకొని పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో ఈ వడలు వేస్తే తర్వాత మళ్ళీ పెరుగు ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. ఏవైతే వడలు ఫ్రై అయ్యాయో ఈ దీంట్లో వేసేయండి. మన ఈ వడలు చూడండి, ఇలా ఉన్న వాటిని ఇలా స్లోగా దాంట్లో తేమ తీసేయాలి. అయితే ఆ ఉప్పు నీళ్ళని కొంచెం పీల్చుకొని పర్ఫెక్ట్గా ఇవి రెడీ అవుతాయి. ఈ టెక్నిక్ కనుక మీరు ఫాలో చేస్తే మీ దహి వడ, మీరు పెరుగు వడ ఏదైనా చేయండి, నార్త్ ఇండియన్ స్టైల్లో చేయండి, సౌత్ ఇండియన్ స్టైల్లో చేయండి. మనం ఈరోజు నార్త్ ఇండియన్ స్టైల్లో దహి బల్లా అవి మనం చేసుకుంటున్నాం. దీంట్లో వేయడానికి మనం మింట్ చట్నీ, పెరుగు, అలాగే స్వీట్ చట్నీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇందులో ఒక మింట్ చట్నీ చేసేటప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అట్లా అని చెప్పి కొత్తిమీర కూడా ఏం తక్కువ ఏమో. ఈ మింటు పుదీనా చట్నీ మనకి ఏదైనా కానీ స్వీట్లలో అంటే ఇలాంటి చాట్లలో వాటిలలో మనకు కంపల్సరీ మింట్ చట్నీ ఉండాలి. దీంట్లో మనం రాక్ సాల్ట్ కూడా వేసుకుంటాం. అయితే ఈ కొంచెం అంత ఆ చాట్ మసాలా టేస్ట్ కూడా మనకు వస్తుంది. మామూలు ఉప్పు మీరు వేయాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది దీంట్లో చిక్కదనం రావడం కోసం కొంచెం పుట్నాలు వేస్తారు, కావాలంటే వేసుకోండి. అదే కనుక కబాబులు వాటిలలో చేసేటప్పుడైతే ఈ పుట్నాలు వేయకుండా చేసుకుంటాం. స్పెషల్గా దహి వల్ల చేసేటప్పుడైతే కొంచెం వేసి దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోండి. దీన్ని పేస్ట్ చేసేసి తర్వాత ఈ దహి వల్లని ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. నేను ఇలా కుండలో మంచి బర్రెపాలతోటి చూడండి ఇలా చేసి ఇలా గడ్డ ఐస్ క్రీమ్ లాగా ఎలా ఉంటుంది చూడండి, నా ఒక్కొక్క స్కూప్ ఆహా ఇలా గడ్డల పెరుగు. సో ఈ దాంతో మనం దహి వల్ల చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆల్రెడీ మంచిగా తీయగా ఉన్న పెరుగులో మళ్ళీ పంచదార వేసుకుంటాం.
ఈ దహి వల్లలో ఏంటి అంటే మనం పంచదార కూడా ఇందులో వేసి కొంచెం తీయగా చేస్తారు. మరీ ఎక్కువ తీయగా ఉండకూడదు, కొంచెం తీయగా ఉంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తాం. ఉప్పు పంచదార రెండు వేసి ఈ కట్టా మిట్టాగా చేసుకుంటాం. ఆల్రెడీ వడలు మనం నీళ్ళల్లో ముంచేసి మనం పెట్టాం. ఇప్పుడు ఇలా చూడండి, పర్ఫెక్ట్. అయితే దీంట్లో మనం చాట్ మసాలా, ఈ చాట్ మసాలా కొంచెం వేయండి, కొంచెం పైనుంచి జల్లడానికి ఉంచుకోండి. ఇంకొకటి దీంట్లో ధనియా, జీలకర్ర, సోంఫ్ ఈ 3 వేసేసి మనం చేసాం. అది కూడా ఇందులో కొంచెం వేసేసి కలిపేసుకుందాం. మన మిశ్రమం రెడీ. ఈ పెరుగు తీసుకొని మన ఈ వడల పైన చక్కగా ఇలా వేసేయండి. చిక్కటి పెరుగు, మనం దీంట్లో డెకరేషన్కి లైట్గా కారపొడి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత వడ్డించేసుకోవడమే. మన ఈ వడలు చక్కగా పెరుగుతో పాటు ఇలా కొంచెం తీయగా కమ్మగా ఉన్న ఈ వడలు చూడండి చక్కగా. అలా వడలు మనం తీసి పెట్టేటప్పుడు అవి ఆ వడలు కనబడకూడదు, చక్కగా ఆ పెరుగుని పీల్చుకొని గట్టిగా ఇలా ఉండాలి చూడండి. అయితే దీంట్లో మనం ఫస్ట్ ఇందాక మనం వేసుకున్న ఆ ధనియాలు, జీలకర్ర, సోంఫ్ మసాలా కొంచెం, అలాగే లైట్గా చాట్ మసాలా, కొంచెం కారం. ఇప్పుడు మన స్వీట్ చట్నీ. ఈ స్వీట్ చట్నీ నేను చింతపండుతో తయారు చేశాను. దీన్ని ఇలా వేసినప్పుడు స్లోగా అలా చాక్లెట్ కారినట్టుగా ఇది కారాలి. అప్పుడే దీని మజా, దీని టేస్ట్. అలాగే మనం తయారు చేసుకున్న ఈ మింట్ చట్నీ, దీంట్లో మజా ఎప్పుడు వస్తుందంటే దీనిపైన సన్న సేవ్ కానీ వేస్తారు. నా దగ్గర బూందీ ఉంది. ఈ బూందీ కరకరలాడుతూ తింటే దీని మజా వేరు చూడండి. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కూడా వడ్డించేటప్పుడు ఇలా చూడడానికి ఆ రంగులు రంగులుగా ఎంతో అందంగా ఉండాలి. ఈ తినడానికే రోడ్ల మీద నుంచొని అందరూ తింటూ ఉంటారు. కానీ ఆ పెరుగు ఎలా చేస్తారు, ఆ వడలు ఎలా చేస్తారు, ఈ భయం మనకి ఎప్పుడు ఉంటుంది. నాకైతే చాలా ఎక్కువ. అందుకని ఇంట్లో చేసి మన ఇంట్లో వాళ్ళకి ఇది పెట్టారంటే వాళ్ళు ఇంకెక్కడ బయట తినరు. ఎందుకంటే ఇంట్లో ఉన్నంత బెస్ట్గా బయట ఎక్కడ ఈ దహి వడలు చేయలేరు. నార్త్ ఇండియన్ స్టైల్ దహి వల్ల. దీన్ని తయారు చేయడానికి మినపగుండ్లని సోక్ చేసుకొని తర్వాత చూపించిన విధంగా గ్రైండ్ చేసి దాన్ని లైట్గా చేయడం కోసం విస్క్ తోటి కానీ చెయ్యితోటి కానీ దాన్ని చక్కగా బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత లైట్గా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, అల్లం సన్నగా తరిగింది వేసి కిష్మిష్ కలిపేసి ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలుగా వేడి నూనెలో బోండాల్లా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన వాటిని మనం పక్కన పెట్టి ఒక బౌల్లో ఉప్పు, నీళ్లు చూపించిన విధంగా తయారు చేసి దాంట్లో సోక్ చేసి ఆ నీళ్ళని తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. దీంతో వడ్డించడానికి మింట్ చట్నీ తయారు చేయడానికి మిక్సీ జార్లో అల్లము, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం నల్ల ఉప్పు, అలాగే కొన్ని పుట్నాలు కూడా వేసి ఈ చట్నీ తయారు చేసి పెట్టుకోండి. వడ్డించుకోవడం కోసం పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం పంచదార, కొంచెం ఉప్పు వేసి చక్కగా విస్క్ చేసుకోండి. దాంట్లో కొంచెం చాట్ మసాలా, అలాగే వేయించి దంచి పెట్టుకున్న ధనియా, జీలకర్ర, సోంఫ్ ని కూడా దాంతో కలిపి పెట్టుకోండి. ఈ వడలని మనం బౌల్లో పెట్టుకున్న దానిపైన ఈ పెరుగు మిశ్రమాన్ని అలాగే కొంచెం కారపొడి పైన వేసేసి ఫ్రిడ్జ్ లో ఒక 30 నిమిషాలు చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోండి. వడ్డించుకునేటప్పుడు మనకి ఎన్ని వడలు వడ్డించాలో ఒక బౌల్లో వడ్డించి దానిపైన క్రష్ చేసుకున్న మసాలా, అలాగే కొంచెం చాట్ మసాలా, కారపొడి, స్వీట్ చట్నీ, అలాగే మనం చేసుకున్న పుదీనా చట్నీ కూడా వేసి దానిపైన బూందీ కానీ సేవ్ కానీ వేసి చక్కగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో సాయంత్రం పూట చల్లగా వడ్డించుకుంటే భలే కమ్మగా ఉంటుంది.